హలో ఎవరివన్, ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇప్పుడు ఊహించని పరిణామాలు వస్తున్నాయంట. రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది అంటున్నారు. అంతేకాదు, అక్కడ చదివి బయటకు వచ్చిన డాక్టర్లు కూడా మిస్ అవుతున్నారట. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. ఎస్ సార్. హలో. అయితే ఇప్పుడు డాక్టర్లు కూడా మిస్ అవటం ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు గతంలో జరిగిన ఉగ్రవాద దాడులకి ఈ ఉగ్రవాద దాడికి చాలా డిఫరెన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే దీంట్లో కీలకంగా డాక్టర్లు పాల్గొన్నారు. అసలు ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ లో సంబంధం ఉంది అనేటువంటి అనుమానంగా ఉన్నటువంటి దాదాపు 16 మంది డాక్టర్లు ఇప్పుడు పరారులో ఉన్నారంట. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఉగ్రవాద కార్యకలాపాలతో సుమారుగా 16 మంది డాక్టర్లకి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళలో మనకి కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అసలు వీళ్ళు కాకుండా ఒక 300 మంది డాక్టర్ల యొక్క కార్యకలాపాల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు? కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఆ దిశగా వాళ్ళ ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ అడ్డా ఏది యూనివర్సిటీ అంటే అల్ ఫహర్. ఆ యూనివర్సిటీ అడ్డా. దాన్ని అడ్డా చేసుకొని వీళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకి ప్రయత్నం చేస్తున్నారు. అదే యూనివర్సిటీ ల్యాబ్లో అమ్మోనియం నైట్రేట్ తయారు చేశారనేది కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి అసలు సూత్రధారి ఎవరు అని అంటే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ సిస్టరు షాకిని అనేటువంటి ఆవిడ కీలక సూత్రధారి అని చెప్పి కూడా తేల్చారు. ఈవిడ కూడా డాక్టర్, ఈవిడ కూడా సర్జను. సో వీళ్ళందరూ డాక్టర్స్ ఇప్పుడు ఆ యూనివర్సిటీలో బయట ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి డాక్టర్స్ ఆల్మోస్ట్ ఉగ్రవాద కార్యకలాపాలకి వీళ్ళు సహకరిస్తున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. ఒక డాక్టర్ అయి ఉండి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి సహకరించడం అనేది ఇంకా అసలు ఊహించట్లేదు. డాక్టర్ అని పిలవచ్చా సార్? ఎందుకంటే ప్రాణాలు పోసే వాళ్ళే ఇట్లా ప్రాణాలు తీసే ఆలోచనలు చేస్తున్నారంటే. అంటే డాక్టర్ చదువుకను ప్రాణాలు ఒక్కొక్కసారి డాక్టర్ చదువులు కూడా ప్రాణాలు పోతాయి కదా. కానీ టెర్రరిస్టులతో కలిసి చేయటం అనేది ఇక్కడ అభ్యంతరం. టెర్రరిస్టులతో కలిసి ఇప్పుడు ప్రాణాలు ఎవరు ప్రాణం పోతుంటే బతికిచ్చేవాడు నడిచే దేవుళ్ళు అంటారు డాక్టర్ని. సో ప్రాణం పోయేటప్పుడు ప్రాణాన్ని రక్షించే డాక్టర్కి దండం పెడతారు ఎవరైనా. కానీ అసలు మొత్తం టోటల్గా సమాజాన్ని లేపేద్దామని చెప్పి ప్లాన్ చేసిన డాక్టర్లకు మించిన డాక్టర్లు వీళ్ళు. వీళ్ళకి డాక్టరేట్ దేంట్లో ఇవ్వాలంటే ఉగ్రవాదంలో ఇవ్వాలి. మామూలుగా ఈ సబ్జెక్టుల్లో కాదు డాక్టరేట్ ఇవ్వాల్సింది. వీళ్ళు చేసిన పని అది. అల్ ఫహర్ యూనివర్సిటీలో జరుగుతుంది అది. ఆ యూనివర్సిటీని ముందు అసలు బ్యాన్ చేయాలి. అసలు ఫస్ట్ ఆ యూనివర్సిటీ చేసేది ఏంటి? అసలు ఆ యూనివర్సిటీ ల్యాబ్లోనే అమ్మోనియం నైట్రేట్ తయారు చేసినట్టు దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. దీన్ని తగ్గట్టు రెసిన్ ఎలా తయారు చేశాడు? మొహిద్దీన్ అనేటువంటి హైదరాబాద్ డాక్టరు చైనాలో చదువుకొని వచ్చి ఇక్కడ ఆన్లైన్లో ప్రాక్టీస్ చేస్తూ అతను రెసిన్ అనేటువంటి పదార్థాన్ని పెద్ద ఎత్తున తయారు చేశాడంట. దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తాడంటే ఆముదాలు. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆముదాలు విస్తృతంగా ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసినా కానీ ఆముదాలు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చేస్తారు. దాన్ని బాగా క్రిస్పీగా ముద్దగా చేసేసి దాంట్లో ఇవి కొన్ని పదార్థాలు కలుపుతారంట. అవి తింటే అంటే డైరెక్ట్గా తింటాం కాదు. అది తీసుకెళ్ళి వాటర్లో కలిపినా లేదా ప్రసాదంలో కలిపినా ఏ రూపంలో దాన్ని తిన్నా కానీ 72 గంటల్లో చనిపోతారంట. మ్యాక్సిమం 72 గంటలు. మామూలుగా అయితే యావరేజ్ అయితే 24 అవర్స్లో చనిపోవడం, లేదంటే ఇంకొంచెం బతికితే ఆరోగ్యవంతులు అయితే 72 గంటలు. ఖచ్చితంగా 72 గంటలు చనిపోవాల్సిందేనంట. ఇప్పటి వరకు ప్రపంచంలో అది తిన్నటువంటి వాళ్ళు బతికటానికి మెడిసినే లేదంట. అలాంటి భయంకరమైనటువంటిది రెసిన్ అనేటువంటిది. ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత రెసిన్ కోసం అందరూ గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైందంట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం సూసైడ్ చేసుకోవాలి ఎలా అనేది సెర్చ్ చేసేవాళ్ళు, భార్యని ఎలా చంపాలని చెప్పి గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళు, అలాగే అత్తని ఎలా చంపాలి, రీసెంట్గా వచ్చింది కదా, అత్తని ఎలా చంపాలని చెప్పి సెర్చ్ చేసేవాళ్ళు. ప్రతిదానికి గూగుల్ తల్లిని అడుగుతున్నాం కదా, గూగుల్ చెప్తుంది. లేదంటే యూట్యూబ్ని అడుగుతున్నాం, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. వీళ్ళని కూడా మనం ఉగ్రవాదులు అనే పిలవచ్చు సార్. ఎందుకంటే ఉగ్రవాదులు అంటే కాస్త కూస్తో చదువుకోకు వాళ్ళు ఇచ్చే డబ్బుకి లభ్యపడు అట్లా చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు జాబులు చేస్తూ కూడా ఇట్లా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళేంటి, ఫస్ట్ ఎవరినైనా వాళ్ళు ట్రాప్ చేస్తారు, ఎవరు ఉగ్రవాదులు ట్రాప్ చేస్తారు యూత్ని. ఇప్పుడు యూత్ లో ఉన్నటువంటి వాళ్ళకి
వాళ్ళకి ఒక ఫ్రెండ్ లేదంటే ఒక మంచి మనిషి దొరికినప్పుడు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు వాళ్ళు చదువుకుంటుంటారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. జనరల్గా మనిషి అన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు తీర్చేటువంటి వాడు కనిపిస్తే వాడు భగవంతుల్లానే కనిపిస్తాడు కదా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. ఈలోపు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా మెర్జ్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ లో నేను ఇది చేశాను కాబట్టి నువ్వు ఇది చేయలేవా అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఆ వయసులో డబ్బు ఇచ్చేవాడు అంటే ఏదైనా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏంటంటే, చాలా మంది ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, కాకపోతే ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్సే. అంటే ఏంటి? ఇప్పుడు ఉగ్రవాదులు ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి వాళ్ళని పట్టుకున్నారు అనుకో, దాంట్లో ఉండేది ఎవరు? ముస్లిమ్సే కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. అవును సార్, అవును. అందుకే ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు అయితే కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్సే అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు అలానే ఇప్పుడు అల్ఫహార్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఎవరు అంతా ముస్లిం మైనారిటీలు. ఇప్పుడు అక్కడి నుంచి డాక్టరేట్లు వస్తున్నాయి, డాక్టర్లు అవుతున్నారు. సమాజాన్ని చంపడానికి ఏ విధంగా సంపచ్చు అనేది రెసిను, అలాగే అమ్మోనియం నైట్రేట్ ఎలా తయారు చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అదే రీసెర్చ్ లో ఉన్నారు. సార్, అది ఆల్రెడీ ఎప్పటి నుంచి యూనివర్సిటీ రన్ అవుతూనే ఉంది. ఇప్పటికి ఎంతో మంది డాక్టర్లు కూడా బయటకు వచ్చారని వింటున్నాం సార్. సో ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినాయి అని మనం అనుకోవచ్చా? ఇంతకుముందు ఇంతకుముందు ఈ రెసిన్ లేదా అమ్మోనియం నైట్రేట్ తోటి ఇప్పుడు బాంబులు తయారు చేయడం, బ్లాస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ రెసిన్ అనేది కొత్తది. ఇప్పుడు రెసిన్ అనేటువంటి దాని ద్వారా సామూహికంగా మొత్తం భారతదేశంలో ప్రజలను లేపేయాలని చూశారు కదా. ఇప్పుడు అది పెద్ద పెద్ద ట్యాంకులు వాటర్ ట్యాంకుల్లో కలపడం, లేదంటే ప్రసాదాల్లో పెట్టడం, ఇలా సామూహికంగా చంపేయాలి, మారణహోమం సృష్టించాలని చెప్పి ప్లాన్ చేశారు కదా. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్లాన్ చేసినట్టు దాఖలాలు లేవు. ఏదో December 2న మొత్తం ఉత్తరప్రదేశ్, హర్యానా, కాశ్మీర్ ఇక్కడ సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు దీని మీద NIA కానీ, రా కానీ, IB కానీ ఇవి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిరంతరం కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలను వాళ్ళు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తుంటారు. అలాగే ఉగ్రవాదులు కూడా వాళ్ళని తప్పించుకుని ఏ విధంగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలనేది వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. టామ్ అండ్ జెర్రీ ఇలాగా గేమ్ ఆడుతుంటుంది, వీళ్ళిద్దరి మధ్య గేమ్ నడుస్తుంటుంది. కాకపోతే నిఘా వర్గాలు కొంచెం ఏమాత్రం అలక్ష్యం వహించినా కానీ ఇప్పుడు ఢిల్లీ లాంటి బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో జరిగిన తర్వాత మొత్తం విచారిస్తే కనుక మొత్తం నెట్వర్క్ బయటపడింది కదా, టోటల్ నెట్వర్క్ పడిపోయింది. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయబోతున్నారు కూడా బయటపడింది. దీనికి కారణం ఏంటంటే, ఒక పోస్టర్ జమ్మూ కాశ్మీర్ వేసినటువంటి ఒక పోస్టర్ మీద కర్నూలుకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ సంబంధించినటువంటి ఎస్పీ అక్కడ ఆయన మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ మొత్తం క్లూస్ అన్ని బయటకు వచ్చినాయి. అదే ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన పెద్ద పడుచుకోలేదు అనుకోండి, వాళ్ళ పోస్టర్ కదా ఏముందని ప్రమాదం జరిగి ఉండేది. సీరియస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ మాత్రం ప్లాన్ చేశారు. ప్లస్ రెసిన్ కనుక మీకు డ్రింకింగ్ వాటర్ ఇస్తే కొన్ని వేల మంది చనిపోతారు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి? సామూహికంగా భారతదేశంలోని సమాజాన్ని చంపేయాలనేది కదా రెసిన్ అనేది. ప్లస్ ఆముదాలు ఇప్పుడు మనకి భారీగా లభిస్తాయి ఆముదాలు మనకి. సో ఈ ఆముదాలని విషయంగా ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు సమాజంలోకి వెళ్ళిపోయింది. దీని పరిణామం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళనగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.